హాయ్ అండి, అందరికీ నమస్తే. నాగపంచమి శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకుంటాము. నాగపంచమి ఎప్పుడు వచ్చింది? నాగపంచమి విశిష్టత ఏమిటి? నాగపంచమి పురాణ ప్రాశస్యం, ఇందుకేనా నాగుల పూజ, సంతాన భాగ్యం కోసం చేసే నాగపూజ విధానం, నాగప్రతిష్ఠా పూజ, రాహుకేతు దోషాలు పోవటానికి ఎలా పూజ చేయాలి, నియమాలు ఎవరు ఆచరించాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. నాగపంచమి, రాహుకేతు దోషాలు పోవటానికి, సంతానం కలగటానికి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయంలో జంతువులను, పశుపక్షాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం మన సంప్రదాయం. మన ప్రతి ఆచారంలోనూ ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంటాయి. ఈ క్రమంలో ఏడాదికి 2 సార్లు నాగపంచమి వస్తుంది. నాగుల చవితి రోజు నాగులను పూజించడం మన సంప్రదాయంగా వస్తుంది. అలాగే శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకుంటాము. ఇందులో భాగంగా నాగపంచమి రోజున నాగుల ఆరాధన ఎలా చేయాలి, నాగపంచమి విశిష్టత గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. నాగపంచమి ఎప్పుడు వచ్చింది? పవిత్రమైనటువంటి శ్రావణమాసం 2026 శ్రావణమాసం శుక్లపక్ష పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 17 సోమవారం శ్రావణ శుద్ధ పంచమి కనుక ఆ రోజునే నాగపంచమి జరుపుకోవాలి. సోమవారం ఉదయం 5 గంటల నుండి 8:30 వరకు శుభముహూర్తం అనేది ఉంది. ఈ ముహూర్తం సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. నాగపంచమి విశిష్టత. నాగపంచమి పండుగ విశిష్టత గురించి సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణములో ఉంది. నాగపంచమి రోజున నాగపూజ చేయడం వలన నాగదోషాలు తొలగిపోయి కుటుంబానికి రక్షణ, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. శాస్త్రోక్తంగా నాగపంచమి పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాగపంచమి పురాణ ప్రాశస్యం. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టత సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజున సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలి అని విష్ణువును ప్రార్థించారట. ఆదిశేషుని కోరిన మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సకల జనులు నాగులను పూజించటం వలన అనేక శుభాలు, ఐశ్వర్యం పొందుతారని వరమిచ్చారట. ఆనాటి నుంచి నాగపంచమి రోజు నాగులను పూజించటం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు రకరకాల కోరికలతో భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. కానీ నాగుల పూజ మాత్రం ప్రధానంగా సంతాన భాగ్యం కోసం, గ్రహదోషాలు పరిహారం కోసం ఆచరించటం విశేషం. సంతాన భాగ్యం కోసం చేసే నాగపూజ విధానం. సంతానం కోరుకునేవారు నాగపంచమి రోజున సూర్యోదయ సమయంలో నిద్రలేచి తలస్నానం ఆచరించి ఈ రోజంతా ఉపవాసం ఉంటాను అని భగవంతుని సమక్షంలో దీక్ష తీసుకోవాలి. ముందుగా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి సమక్షంలో పిండి దీపాలు వెలిగించి చలిమిడి, నువ్వుల చిమ్మిలి, అరటిపండ్లు, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించాలి. నాగపంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే నాగుల వలన విషబాధలు ఉండవు అని విశ్వాసం. నాగ ప్రతిష్ఠా పూజ. నాగపంచమి రోజున ఆలయాలలో రావి చెట్టు కింద ప్రతిష్ఠించి ఉన్న నాగులను ఆవు పాలతో, కొబ్బరి నీటితో అభిషేకించి ఆ తరువాత పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో స్వామిని అలంకరించాలి. తరువాత పవిత్రమైన ఈ రోజున నాగప్రతిష్ఠ సమక్షంలో సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవని శాస్త్రవచనం చేస్తుంది. రాహుకేతు దోషాల నివారణకు నాగపూజ. పురాణాల ప్రకారం నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు కూడా నాగదేవతను పూజించి పుట్టెలో పాలు పోయడం ఆచారం. ఈ సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు సర్ప కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున
అనంత పద్మనాభ స్వామికి అభిషేకం చేయించిన వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. అలాగే ఈ నాగపంచమి రోజున పాటించవలసిన నియమాలు, పొరపాటును కూడా చేయకూడని పనులు. పవిత్రమైన నాగపంచమి రోజున మట్టి తవ్వకూడదు, చెట్లను నరకటం లాంటివి చేయకూడదని మన పెద్దలు కూడా సూచిస్తున్నారు. ఇక ఈ రోజున పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉపవాస దీక్ష చేయడం అత్యంత శ్రేయస్కరం. ఇక మద్యపానం, మాంసాహారం నిషిద్ధం చేసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరు ఆచరించాలి? కశ్యప ప్రజాపతి, వినత, కద్రువుల సంతానమే గురుత్మంతుడు, నాగులు. శ్రావణ పంచమి రోజే వినతకు, గురుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. అందుకే నాగపంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు. తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించిన గరుడుడు దేవేంద్రుడితోనూ యుద్ధం చేశాడు. అందుకే గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని స్త్రీలు గరుడ పంచమి వ్రతం కూడా చేస్తారు. అయితే కేవలం సోదరులున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతం చేయాలనే నియమం కూడా ఉన్నదట. నాగపంచమి రోజున సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. రానున్న నాగపంచమి రోజు మనం కూడా నాగులను పూజించి సకల శుభాలు పొందుదాం. ఇక ఈ రోజున ఇంట్లో పూజ చేసుకునేవారు నాగదేవతలను పసుపుతో నాగదేవతల ప్రతిమలను తయారు చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. నాగదేవతలతో పాటు శివుడిని కూడా పూజించాలి. ఎర్రటి మందార పువ్వులు లేదా గులాబీ పూలు లేదా ఎర్ర గన్నేరు పూలతో పూజ చేయడం వలన కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట. అలాగే నాగపంచమి రోజున పూజ గదిలో 5 దీపాలు వెలిగించి పూజ చేస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే ఇంకా మంచిదట. కాబట్టి 5 మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక్కో దీపములో 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇక పూజలో నైవేద్యంగా బియ్యపు పిండి, బెల్లంతో చేసిన పచ్చి చలిమిడి లేదా నానబెట్టిన పెసరపప్పు, బెల్లం కలిపి నివేదించవచ్చు. లేదా నానబెట్టిన బియ్యం, బెల్లం కలిపి నివేదించవచ్చు. అలాగే పూజ చేసే సమయంలో భక్తితో ఓం నాగేంద్రాయ నమః అని మంత్రాన్ని జపించుకుంటూ పూజ చేయడం వలన వెంటనే కోరిక నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ నాగపంచమి రోజున శివలింగానికి కానీ, జంట నాగులకు కానీ ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయట. మంచి ఆరోగ్యం లభిస్తుంది. పూజలో పసుపుతో చేసిన నాగప్రతిమను మరుసటి రోజు నీటిలో కరిగించి మొక్కలకు పోయాలి. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నాగదేవతల విగ్రహాలను పూజించుకుంటే చాలా మంచిది. అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి నాగేంద్రుడిని పూజించాలి. నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 21 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఆరోగ్య ప్రాప్తి, దీర్ఘాయుస్సు సిద్ధిస్తాయి. ఈ నాగపంచమి రోజు నాగదేవత విగ్రహాలను పూజించిన, నాగపుట్టకు పూజించిన చాలా మంచిది. నాగదేవతల విగ్రహాలపై పసుపు, కుంకుమలు వేసి ఆవు పాలతో అభిషేకించాలి. అలాగే ఇక్కడైతే ఒకటి ముఖ్యంగా గమనించాలండి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా నాగదేవత విగ్రహాల దగ్గరికి కానీ, పుట్ట దగ్గరికి కానీ వెళ్ళి పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ విసిరి చల్లినట్లయితే చేయకూడదటండి. పసుపు కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించుకోవాలి. విసిరి చల్లినట్లయితే చేయకూడదండి. అలా పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి అగరబత్తి దీపములు వెలిగించుకొని ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇక నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే మీ ఇంటి దగ్గరలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టపైన పసుపు కుంకుమ బొట్టు పెట్టి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసుకుని రండి. ఇలా చేయటం వలన నాగదేవత అనుగ్రహం ఉంటుంది.
ఇక ఈ పంచమి రోజున పుట్ట దగ్గర ఉన్న పుట్టమట్టిని కొద్దిగా తీసుకొని బొట్టులాగా పెట్టుకొని మీ 2 చెవులకు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీకు కుదిరితే కొంచెం పుట్టమన్నును తీసుకొని మీ పూజ గదిలో కూడా పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయట. అలాగే పుట్ట దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే నాగశాపాలు శత్రుభయాలు లేకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. మనలో చాలామందికి కలలో పాము కనిపిస్తూ ఉంటుంది. ఈ నాగపంచమి రోజున పచ్చి ఆవు పాలతో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలిపి ఆ పాలను నాగేంద్రుడి పుట్టలో పోస్తే పాముకు సంబంధించిన కలలు రాకుండా ఉంటాయట. అయితే నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక తెలుపు రంగు దారాన్ని 5 పోగులుగా చేసి కొద్దిగా పసుపు రాసి ఆ పసుపు దారానికి 9 ముళ్ళు వేసి పూజలో ఉంచి పూజ పూర్తయిన తరువాత మీ కుడి చేతికి కట్టుకుంటే చాలా మంచిది. దీని వలన ఆకస్మిక ప్రమాదాల నుండి మీకు రక్షణ కలుగుతుంది. నాగుల పంచమి నాడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. అది మనం ఇటువరకే చెప్పుకున్నాం కదండి. అంటే పదునైన వస్తువులు, కత్తులు, కత్తిపీటలు, కత్తిర్లు వాడకూడదు. అలాగే మద్యపానం, మాంసాన్ని నిషేధించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. కాబట్టి ఈ రోజున ఇంట్లో వంట చేయాలన్నా కూడా కూరగాయలను కత్తితో కోయకూడదట. చేతితో కూరగాయలను విరిచి వంట అనేది చేసుకోవాలి. అందుకనే ఇటీవరికి కాలంలో వాళ్ళు అంటే మన పెద్దలంతా కూడా ఈ నాగుల పంచమి రోజున చిక్కుడుకాయ కూర లేదా కందిపప్పు కూర లాంటివి చేసుకుంటారు. అలాగే నాగపంచమి నాడు కుట్టు పనులకు కూడా దూరంగా ఉండాలి. అంటే సూదితో బట్టలు కుట్టకూడదట. అలాగే భూమిని తవ్వకూడదట. చెట్లను నరకడం కానీ చెట్లకు ఆకులను తుంచడం కానీ చేయకూడదట. అలాగే ఈ రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన మంత్రాన్నైతే జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్మో ముక్తి నాగం ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని జపిస్తే కాలసర్ప దోషాలు కుటుంబ కష్టాలు లేకుండా మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇంకొకసారి మంత్రాన్ని అయితే చెబుతానండి. ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్మో ముక్తి నాగం ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని జపిస్తే కాలసర్ప దోషాలు కుటుంబ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మన శాస్త్రాల ప్రకారం నాగపంచమి నాడు 12 రకాల నాగదేవతలను పూజించాలట. అయితే ప్రస్తుత రోజులలో 12 నాగదేవతలను పూజించటం మనకు కుదరదు. కాబట్టి ఈ పంచమి నాడు ఇంట్లో పూజ చేసుకునే ఆడవారు 12 రకాల నాగదేవతల పేర్లను చదివితే జన్మల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఆ 12 రకాల నాగదేవతల పేర్లు ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనంత, వాసుకి, శేష, పద్మ, కద్రు, తక్షక, కాళియ, మణిభద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖచూడ ఈ 12 రకాల నాగుల పేర్లను వీలైనన్నిసార్లు ఎక్కువగా చదువుకోవాలి. ఇలా చదువుకోవడం తలుచుకోవడం వలన నాగదేవతల ఆశీర్వాదం దక్కుతుంది. ఇక ఈ రోజున తప్పకుండా శివుడిని పూజించాలి. ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. అలాగే మారేడు దళాలు శివుడిని పూజిస్తే 7 జన్మల పాపాలు కూడా తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట. అలాగే నాగపంచమి రోజున వంటగదిలో ఇనుప పెనం వాడకూడదట. అంటే పెనంపై కాల్చిన ఆహారం అస్సలు తినకూడదు అని. దీనివల్ల మీ కుటుంబంలో ఆరోగ్యం సంపద పైన ప్రభావం చూపిస్తుందని నమ్మకమట. కాబట్టి నాగపంచమి నాడు ఇనుప పాత్రలను అస్సలే వాడకూడదు. నాగుల పంచమి రోజున వాసుకి అనే సర్పం తపస్సు చేసి శివుడి మెడల్లో ఆభరణంగా మారిందట. అలాగే శేషసర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి
పాన్పుగా మారిందట. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ నాగపంచమి నాడు కస్తూరి పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటితో నాగదేవతలకు అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందట. అలాగే నాగుల పంచమి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో 2 దీపాలను వెలిగించి గుమ్మానికి అటు ఇటు పెట్టండి. దీనివల్ల మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంటి ముందు దీపాలను వెలిగించే ముందుగా కొద్దిగా పసుపు నీళ్లను తీసుకొని మీ గుమ్మం మీద చిలకరించుకోవాలి. దీనివలన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఇంట్లోకి వస్తుంది. అలాగే ఈ నాగుల పంచమి రోజున శివునికి పచ్చి మారేడుకాయను నైవేద్యంగా సమర్పిస్తే నిలిచిపోయిన పాత బాకీలు అంటే మీకు రావలసిన డబ్బులు ఎవరైనా ఇవ్వవలసి ఉంటే అవన్నీ కూడా మీకు వస్తాయట. ఈ విధముగా నాగపంచమి రోజున నాగదేవతలను పూజించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తాము. నాగదేవతల ఆశీర్వాదాన్ని పొందుదాం. తెలుసుకున్నారు కదండి, నాగపంచమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, రాహుకేతు పూజ ఎలా చేయాలి, అలాగే సంతాన భాగ్యం కలగాలంటే పూజ ఎలా చేసుకోవాలి, నాగపంచమి ఎప్పుడు వచ్చింది, నాగపంచమి విశిష్టత, పురాణ ప్రాశస్యం, పెట్టవలసిన దీపాలు, పెట్టవలసిన నైవేద్యాలు అన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. అలాగే పఠించవలసిన మంత్రాన్ని కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం నాగేంద్రాయన నమః అని కామెంట్ చేయండి. అంతా మంచిగా జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నాగేంద్రాయన నమః. ఓం నాగదేవతాయ నమః. ఓం